హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు కదా. సో let us get started. So before beginning the video, let me tell you something important. Okay, so these are the futures of an academy అండి. So if you are any of your friend or any of your well-wisher is preparing for CLAT 2022 or 2023, so you can definitely refer this to your friend or well-wisher. So these are the important futures of an academy. You can raise your hand and talk to the educator in live class. Unlimited quizzes. You can also launch a quiz anytime, anywhere, live and recorded sessions. Opportunity to learn from the best educators and NLU alumni. There will be weekly events and you can also access to national mock tests and sectional tests. Lavo Rama is a beginners batch for CLAT 2023. It will be starting on 13th October 2021. Language of the course is Hindi. It is a 2 years course. Of course, the students who are currently studying their 11th standard can definitely join this course in order to crack CLAT 2023 with a top rank. So raise a hand feature is there, live voice solutions by the top educators, 50 plus additional mock test and weekly sectional test, monthly CA and GK compendium will also be provided. So SARS and madams యొక్క ఫొటోస్ పేర్లు చూడొచ్చు. నెక్స్ట్ లా విస్తా ఈజ్ ఆల్సో ఏ బిగినర్స్ బ్యాచ్ ఫర్ క్లాట్ 2023. ఇట్ విల్ బి స్టార్టింగ్ ఆన్ 15th October 2021. ఇంగ్లీష్ ప్లస్ హిందీలో ఉంటుంది. 2 years కోర్సు. ఫ్యూచర్స్ చూడొచ్చు అండ్ మెంటర్ నేమ్స్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎనీ సబ్స్క్రిప్షన్ ఆన్ అన్ అకాడమిక్ ప్లాట్ఫామ్, సో డెఫినెట్లీ యూజ్ మై కోడ్. మై కోడ్ ఈజ్ GKK10. సో నా కోడ్ వాడుకున్నట్లయితే మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ వస్తుంది. సో లైవ్ క్విజ్ ఫ్యూచర్ ఫర్ ద స్టూడెంట్స్, స్టార్ట్ ఆర్ జాయిన్ లైవ్ క్విజ్ ఇన్ 3 ఈజీ స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఒకసారి చదవండి. దేర్ విల్ బి వీక్లీ టెస్ట్ లైక్ అన్ అకాడమీ లా aptitude test 60 minutes, 60 questions, 60 marks every Saturday 11 a.m. and weekly T20 test, quick 20 minutes revision test for your everyday practice. 20 minutes, 20 questions, 20 marks. Monday English, Tuesday quantitative techniques, Wednesday logical reasoning, Thursday legal aptitude, Friday CA and GK, and it is absolutely open for everyone. Subscribe to Unacademy CLAT and stay tuned. Comment on our videos and let us know what you feel. Do show us some love by liking and sharing our videos. So friends, coming back to our discussion, ఏపీ లాసెట్ 2021 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. సో వినండి, ఏపీ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2021 హెల్ప్ లైన్కి మనం కాల్ చేసి కనుక్కున్నట్లయితే వాళ్ళు ఈ వీకెండ్ వరకు రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఆఫ్టర్ ఫెస్టివల్ ఎప్పుడైనా రిజల్ట్స్ రిలీజ్ కావచ్చు. ఓకే, సో ఈ వీకెండ్ అంటే మనకు సాటర్డే ఆర్ సండే ఆ విధంగా రావచ్చు. సో అది కూడా ఓకే, టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. సో అది రిలీజ్ చేయడానికి టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. సో వాళ్ళు కావాలనుకుంటే ఇంకా ముందే రిలీజ్ చేయొచ్చు అండ్ ఈ వీకెండ్ తర్వాత కూడా రిలీజ్ చేయొచ్చు. కాకపోతే మనకు ఉన్న అఫీషియల్ సమాచారం, ఓకే, యాజ్ ఆన్ డేట్ ఉన్న అఫీషియల్ సమాచారం అయితే ఇది. సో ఈ వీకెండ్ వరకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ చెకింగ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫ్రీక్వెంట్లీ. అండ్ రిజల్ట్స్ డిలే కావడానికి గల కారణాలు ఏంటి అంటే మనకు చాలా వార్తలు వినిపిస్తున్నాయండి. సో ఒకటి, కొందరు రీ ఎగ్జామ్ ఉంటుందేమో అని చెప్పేసి అందుకే రిజల్ట్స్ లేట్ అవుతున్నాయేమో అని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యంగా రీ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, ఒకటి కరోనా వచ్చి ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోతే సో వారికి మాత్రమే రీ ఎగ్జామ్ పెట్టాలి. సో లాస్ట్ టైం కూడా పెట్టారు. ఓకే, ఎగ్జామ్ జరిగే రోజు వాళ్ళు కరోనాతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా లేదా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా వారికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. సో అటువంటి సందర్భాల్లో మనకు ఓన్లీ ఆ స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈసారి కొత్తగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. అదేంటంటే, ఎప్పుడైతే ఏపీ లాసెట్ 2021 ఎగ్జామ్ స్టార్ట్ అయిందో సో కొందరికి ఏమైందంట అంటే 5 years స్టూడెంట్స్కి లాసెట్ 3 years పేపర్ వచ్చిందంట. సో 3 years స్టూడెంట్స్కి కొందరికి 5 years పేపర్ వచ్చిందంట. సో కొందరికి సిస్టమ్ అయితే కొంచెం టెక్నికల్ గ్లిచెస్ వల్ల ప్రాబ్లం అయితే ఇచ్చిందంట. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు కొందరు ఆలస్యంగా ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఆలస్యంగా ముగించడం జరిగింది. సో ఈ తరుణంలో ఏం జరిగిందంటే, సో ఏమైనా ఫ్రాడ్స్ ఏమైనా జరిగాయా అన్న అనుమానాలు రేకెత్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా మనకు పబ్లిక్ టాక్ అనమాట. సో అఫీషియల్గా మనకు ఏపీ లాసెట్ కన్వీనర్ నుంచి రీ ఎగ్జామ్ అన్న ముచ్చట అయితే ఇంకా ఏం రాలేదు. సో కాబట్టి మనకు రీ ఎగ్జామ్ ఉంటుందని మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఉన్నట్లయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. అందు గురించే నేను ఈ రీ ఎగ్జామ్ అన్న విషయం మీద ఎక్కువగా మాట్లాడట్లేదు అండ్ రిజల్ట్స్ గురించి కూడా
ఏం చెప్పట్లేదు. సో, చాలామంది కింద కామెంట్స్‌లో అడుగుతున్నారు. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి. సో, అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇటు టీఎస్ తెలంగాణ స్టేట్ గురించి మాట్లాడినట్లయితే కౌన్సెలింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో, అటేమో రిజల్ట్స్ ఎప్పుడు, ఇటేమో కౌన్సెలింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో, తెలంగాణ లాసెట్ 2021 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఈ మంత్‌లో ఎప్పుడైనా రావచ్చండి. సో, వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఈ మంత్‌లో మేము టెంటేటివ్‌గా ఈ మంత్‌లో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, ఈ మంత్ దాటి రిలీజ్ చేసే అవకాశాలైతే చాలా తక్కువున్నాయండి. వితిన్ మనకు ఆఫ్టర్ దసరా వచ్చే అవకాశాలున్నాయి ఫెస్టివల్. మాక్సిమం తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన యూజీ అండ్ పీజీ ఫలితాలైతే రావడం జరిగింది. సో, కొన్ని యూనివర్సిటీలు ఇంకా రావాల్సి ఉంది. లైక్ శాతవాహన యూనివర్సిటీ. సో, వాళ్ళ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఇంకా డిగ్రీ రిజల్ట్స్ రాలేదు. సో, రిజల్ట్స్ రాకపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ రావు. సో, సర్టిఫికేట్స్ రాకపోతే వాళ్ళు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వలేరు. కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ ఇంకా రిజల్ట్స్ రిలీజ్ చేయాల్సి ఉంది. సో, కాబట్టి మనం కొంచెం టైం అయితే పడుతుంది టీఎస్ లాసెట్ 2021 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రావడానికి. సో, ఆశిద్దాం ఆఫ్టర్ దసరా ఫెస్టివల్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి. సో, రిజల్ట్స్ డిలే ఎందుకయ్యాయని మనం ఏపీ గురించి మాట్లాడుకున్నాం. సో, మరి కౌన్సెలింగ్ కూడా ఎందుకు డిలే అవుతుంది తెలంగాణలో అన్నది మాట్లాడుకున్నట్లయితే, సో, టుడే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ సుబ్బయ్య సురేష్ గారు మెన్షన్ చేశారు. హాయ్ కృష్ణ, టుడే ఐ కాల్ టు టీఎస్ లాసెట్ అని చెప్పేసి. సో, అతను ముఖ్యంగా 2 రీజన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాడు. దేనికి కౌన్సెలింగ్ డిలే ఎందుకయిందని చెప్పేసి. సో, నెంబర్ 1, ఓయూ డిడ్ నాట్ రిసీవ్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఫ్రమ్ బీసీఐ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా భారతదేశంలో ఉన్నటువంటి లా కాలేజెస్‌కి గుర్తింపు అయితే ఇస్తుంది. అప్రూవల్ అయితే ఇస్తుంది. అప్రూవ్డ్ బై బీసీఏ. సో, ప్రతి లా కాలేజ్ కూడా బీసీఐ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో, 2021 సంవత్సరానికి గాను తెలంగాణలోనే గాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోనే గాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని యూనియన్ టెరిటరీస్‌లో ఎన్ని లా కాలేజెస్‌కి బార్ కౌన్సిల్ అప్రూవల్ ఇస్తే అన్ని కాలేజెస్ మాత్రమే అడ్మిషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. సో, తెలంగాణలో ఈసారి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా లిస్ట్ అయితే రాలేదు. సో, ఆ లిస్ట్ రావడం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ అంటేనే కాలేజెస్‌తో ముడిపడి ఉంటుంది. మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ లిస్ట్ రాలేదు కాబట్టి కౌన్సిలింగ్ లేట్ అవుతుందన్నది ఒక రీజను. నెంబర్ 2, డిలే ఇన్ రిజల్ట్స్ ఆఫ్ డిగ్రీ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ రిసీవ్ ద ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమోస్ టీసీ బోనాఫైడ్. సో, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇంకా కొన్ని యూనివర్సిటీలు డిగ్రీ అండ్ పీజీ రిజల్ట్స్ రిలీజ్ చేయాల్సి ఉన్నది. సో, తద్వారా అందులో ఎవరు పాస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారు, మరి పాస్ అయిన వారికి మార్క్స్ మెమోసు, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ రావడానికి మళ్ళీ ఒక 1 వీక్ టైం పట్టొచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ లేట్ అవుతుంది. సో, ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ చాలా లేట్ అవుతుంది. సో, ఈ సంవత్సరం మనకి ఎగ్జామ్ ఆగస్ట్‌లో జరిగింది కాబట్టి మనకింకా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మరీ అంత లేట్ అవ్వదు. ఎందుకంటే జనరల్‌గా ప్రతి సంవత్సరం బిఫోర్ 2020 ఎగ్జామ్ అనేది మేలో జరిగేది. సో, మేలో జరిగిన ఎగ్జామ్‌కి మనకు అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించేవారు. సో, చాలా గ్యాప్ వచ్చేది. మనకిప్పుడు ఆగస్ట్‌లో జరిగిన ఎగ్జామ్‌కి అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయి. సో, వి ఆర్ సో లక్కీ. సో, ఇవండి మొత్తానికి లేటెస్ట్ అప్డేట్స్ అయితే. అండ్ ఐ థాంక్స్ సుబ్బయ్య సురేష్ ఫర్ టెల్లింగ్ మీ దీస్ అప్డేట్స్. అండ్ ఐ టు నో ద సెకండ్ రీజన్ బట్ ఐ డోంట్ నో ద ఫస్ట్ రీజన్. సో, థ్యాంక్ యూ సుబ్బయ్య ఇన్ పర్టిక్యులర్ అండ్ ఎవ్రీవన్ ఇన్ జనరల్. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బై బై.